దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న శనివారం విశాఖ వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక మూడో వన్డేలో పర్యాటక సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో సిరీస్ కైవసం చేసుకుంది. అలాగే టెస్టు సిరీస్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. అయితే ఈ 3 వన్డేల సిరీస్ లో వరుసగా 2 సార్లు టాస్ ఓడిపోయిన టీమిండియా ఎలాగోలా మూడోసారి టాస్ నెగ్గి కేఎల్ రాహుల్ చేజింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం భారత పిచ్చిలు చేజింగ్ కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా రెండో వన్డేలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈసారి టాస్ గెలిచిన టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్ లో చేజింగ్ కు బరిలోకి దిగి రచ్చ రంబోలా చేసింది. మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే 271 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ జైస్వాల్ అలాగే విరాట్ కోహ్లీ బ్యాట్ తో విజృంభణ కారణంగా మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగిసింది. అంతకుముందు బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ చెలరేగిపోయారు. డికాక్ సెంచరీతో చెలరేగడంతో 300కు పైగా స్కోర్ బోర్డుపై సౌత్ ఆఫ్రికా పరుగులు ఉంచుతుందనుకుంటే ప్రసిద్ధి కుల్దీప్ యాదవ్ మాత్రం చెరో 4 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు చేయకుండా దెబ్బ కొట్టారు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ టెంబా బౌమా స్పందించాడు. ఈ మ్యాచ్ లో మాకంటే భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా తమ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణం. రెండో మ్యాచ్ మాదిరిగానే మూడో మ్యాచ్ కూడా గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. అయితే బ్యాటింగ్ లో మేము సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. ముఖ్యంగా మేము అనవసరపు షాట్లకు వెళ్లి వికెట్లను పారేసుకున్నాం. కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. అయితే సిరీస్ గెలవాల్సిన మ్యాచ్ లో భారత జట్టు తమ సత్తా ఏంటో చూపించింది. అందుకు ఈ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. అయితే తొలి 2 వన్డేలో మేము అద్భుతమైన ప్రదర్శన చేశాం. కానీ మూడో వన్డేలో బ్యాటింగ్ ఫెయిల్యూర్ తోనే సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో ఫామ్ లో ఉండడం టీమిండియాకు సిరీస్ దక్కిందనడంలో సందేహం లేదంటూ టెంబా బౌమా చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సిరీస్ కోల్పోయిన మా ప్రదర్శన చాలా మెరుగైంది. భారత్ కు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అందుకే మూడో వన్డేలో ఓడిపోవాల్సి వచ్చిందని టెంబా బౌమా చెప్పుకొచ్చాడు.